హలో ఫ్రెండ్స్, న్యూస్ మంత్రాకు స్వాగతం. మన తెలుగు సినిమా హిస్టరీలో ఎన్నో బాక్సాఫీస్ క్లాషులు చూశాం. కానీ 2017 సంక్రాంతి మాత్రం ఒక ఎపిక్ వార్కు సాక్ష్యంగా నిలిచింది. ఒకవైపు 10 ఏళ్ల గ్యాప్ తర్వాత మెగాస్టార్ చిరంజీవి గ్రాండ్ రీఎంట్రీ ఇస్తుంటే, మరోవైపు నందమూరి నటసింహం బాలకృష్ణ తన కెరీర్లో అత్యంత ప్రతిష్టాత్మకమైన 100వ సినిమాతో బరిలోకి దిగారు. అసలు ఆ రోజుల్లో థియేటర్ల దగ్గర ఉన్న హైప్ వర్ణనాతీతం. ఫ్యాన్స్ మధ్య వార్ ఒక రేంజ్లో ఉండేది. అసలు ఈ ఇద్దరు దిగ్గజాలు ఒక్కరోజు గ్యాప్లో వస్తే బాక్సాఫీస్ షేక్ అయిపోదా చెప్పండి? ఈరోజు మన వీడియోలో ఖైదీ నంబర్ 150 మరియు గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాల అసలు సిసలైన బాక్సాఫీస్ లెక్కలేంటి, మరియు ఆ సంక్రాంతి విన్నర్ ఎవరు అనేది క్లియర్ కట్గా మాట్లాడుకుందాం. మొదటగా మెగాస్టార్ చిరంజీవి ఖైదీ నంబర్ 150 గురించి చెప్పుకోవాలి. పాలిటిక్స్ తర్వాత చిరంజీవి మళ్లీ మేకప్ వేసుకుంటున్నారంటే అంచనాలు స్కై హై లెవెల్లో ఉన్నాయి. బాస్ ఈజ్ బ్యాక్ అనే స్లోగన్ అప్పట్లో ఒక ఎమోషన్ అయిపోయింది. జనవరి 11న రిలీజైన ఈ సినిమాకి వివి వినాయక్ మాస్ పల్స్ పట్టుకుని పక్కా కమర్షియల్ ఎలిమెంట్స్తో తెరకెక్కించారు. దేవి శ్రీప్రసాద్ మ్యూజిక్ ఈ సినిమాకి మెయిన్ పిల్లర్ అని చెప్పాలి. ముఖ్యంగా అమ్మాడు లెట్స్ డూ కుమ్ముడు సాంగ్ అప్పట్లో థియేటర్లను ఊపేసింది. బాక్సాఫీస్ విషయానికొస్తే ఈ సినిమా సుమారు 50 కోట్ల బడ్జెట్తో తెరకెక్కి ప్రీ రిలీజ్ బిజినెస్ దాదాపు 89 కోట్లు చేసింది. ఫుల్ రన్లో ఈ సినిమా ఏకంగా 104 కోట్ల షేర్ వసూలు చేసి 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసి బాక్సాఫీస్ దగ్గర నాన్ బాహుబలి రికార్డ్ క్రియేట్ చేసింది. 10 ఏళ్ల తర్వాత వచ్చిన తన స్టామినా ఏంటో చిరంజీవి నిరూపించారు. ఇక మెగాస్టార్ వచ్చిన మరుసటి రోజే అంటే జనవరి 12న బాలయ్య తన 100వ సినిమా గౌతమీపుత్ర శాతకర్ణితో బాక్సాఫీస్ బరిలోకి దిగారు. దర్శకుడు క్రిష్ ఈ సినిమాను కేవలం 79 రోజుల్లోనే షూటింగ్ పూర్తి చేయడం అప్పట్లో ఒక పెద్ద సంచలనం. ఒక చారిత్రాత్మక కథను ఇంత తక్కువ టైంలో అద్భుతమైన విజువల్స్తో తీయడం మేకింగ్ పరంగా ఒక మిరాకిల్. చిరంతన్ భట్ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ స్కోర్ సినిమాకి ప్రాణం పోసింది. ఈ సినిమా బడ్జెట్ కూడా సుమారు 50 కోట్లు కాగా ప్రీ రిలీజ్ బిజినెస్ 46 కోట్ల వరకు జరిగింది. ఫుల్ రన్లో శాతకర్ణి సుమారు 50 కోట్ల షేర్ వసూలు చేసి 80 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసింది. బాలయ్య కెరీర్లో అప్పటి వరకు ఉన్న హయ్యెస్ట్ కలెక్షన్స్ ఇవే కావడం విశేషం. అంతేకాకుండా ఈ సినిమాకి తెలంగాణ మరియు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఇవ్వడం వల్ల డిస్ట్రిబ్యూటర్లకు మంచి ప్రాఫిట్స్ వచ్చాయి. ఇక అల్టిమేట్ వర్డిక్ట్ విషయానికొస్తే నెంబర్ల పరంగా ఖైదీ నెంబర్ 150 క్లియర్ విన్నర్ అని చెప్పాలి. చిరంజీవి మార్కెట్ పవర్ ఏంటో ఆ 100 కోట్ల షేర్ వసూళ్లే సాక్ష్యం. అయితే గౌతమీపుత్ర శాతకర్ణి కూడా ఒక హిస్టారికల్ మూవీగా బాలయ్య కెరీర్లో మైలురాయిగా నిలిచిపోయింది. ప్రాఫిటబిలిటీ పరంగా చూస్తే 2 సినిమాలు సేఫ్ జోన్లోకి వెళ్లిపోయాయి. ఈ రోజుల్లో ఆ కలెక్షన్స్ వాల్యూ చూస్తే అవి దాదాపు 300 కోట్ల గ్రాస్ లెక్కతో సమానం. ఒకే సంక్రాంతికి 2 పెద్ద హీరోలు వచ్చి ఇద్దరూ హిట్ కొట్టడం తెలుగు సినిమా స్టామినాను ప్రపంచానికి చాటి చెప్పింది. మరి ఆ రోజుల్లో మీరు ఈ 2 సినిమాల్లో ఏది థియేటర్లో చూశారు? అలాగే మీ ఫేవరెట్ మూవీ ఏది అనేది కింద కామెంట్స్లో తప్పకుండా షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ బాక్సాఫీస్ వార్స్ మరియు సినిమా అప్డేట్స్ కోసం మన న్యూస్ మంత్ర ఛానల్ని ఇప్పుడే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి.